ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి దేవుడు మరొక నూతన దినాన్ని మన అందరికి అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ సమయం మందు ఆయనను స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నీకు వందనాలు. మా జీవితంలో మీరు మరొకసారి ఇచ్చినటువంటి ఒక నూతన దినమునకై నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో ఉండండి నాయన. మేము మీతో ఉండున్నట్లుగా సహాయం చేయండి. వాక్యం చేత మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము చిన్న ప్రాయంలో మనము గమనించినట్లయితే చిన్నపిల్లలు నడుస్తున్న సమయంలో వారు పడిపోతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. బుడి అడుగులు వేస్తున్నప్పుడు పడుతూ లేస్తూ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తే నిలబడతారు. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పరలోకం చేర్చబడాలంటే, నిత్య జీవంలోనికి మనం వెళ్ళగలగాలంటే, ప్రభుకి ఇష్టంగా మనం మారాలంటే, ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే పడిపోయినటువంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలోనైతే పడిపోయామో, ఏ స్థితిలోనైతే మనం పడిపోయి పాడవుతున్నామో, ఆ స్థితిలో నుంచి ఈరోజు మనం తిరిగి నిలబడాలి, తిరిగి నడవాలి, తిరిగి దేవునితో ఒక అద్భుతమైనటువంటి సహవాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ తిరిగి రాకపోతే, తిరిగి నిలవబడకపోతే, తిరిగి మన పిలుపుకు తగినటువంటి జీవితం మనం జీవించకపోతే జరగబోయేటటువంటి నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైనా కానీ మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోతాం. కొన్నిసార్లు పడిపోయినప్పుడు మనం తిరిగి నిలబడగలగాలి, తిరిగి వెనకకు తిరిగి మరలా దేవుని కోసం గొప్ప కార్యాలు మనం చేయగలగాలి. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే తిరిగి నిలబడాలి, తిరిగి రావాలి అనేటటువంటి ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారంగా, అంటే దేవుని ఆలోచనకి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా జీవించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒకసారి మనం నయమాన్ గురించి ఆలోచన చేసినట్లయితే, నయమానికి ఒక భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చింది. ఒక ఇస్రాయేల్ చిన్నది తన ఎలీషా ప్రవక్త ఉన్నారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే మీకు మంచి ఆరోగ్యం దయచేయబడుతుంది అని చెప్పి అన్నప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలీషా గారి యొక్క ఇంటి ముందు నిలవబడ్డాడు. ఎలీషా గారు తన దూతను పంపించి, అంటే తన ఒక మనిషిని పంపించి, వెళ్ళి అతనికి చెప్పు, యోర్దాన్ నదిలో 7 మార్లు స్నానం చేసుకోమని చెప్పు, ఆయనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన తిరిగి ప్రయాణం వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టు నేను వినడం ఏంటి, మా దేశంలో నదులు లేవా, నీళ్ళు లేవా? ఆయన చెప్పినటువంటి యోర్దాన్ నదిలోనే నేను ఎందుకు వెళ్ళి స్నానం చేయాలి? నేను ఇంత గుర్రాలు, రథాలు, ఎంత బలగంతో వచ్చాను కదా, ఆయన వచ్చి నా రోగం మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఆ నదిలో వెళ్ళి 7 మార్లు స్నానం చేయమంటున్నాడు ఏంటి అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. తన రథాలను, తన గుర్రాలని, తన బలగాన్ని అంతటిని కూడా తీసుకొని తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి ప్రక్రియలో తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా, ఒక దైవజనుడు ఆయన ఒక మాట అన్నాడంటే ఒకసారి చేస్తే అయిపోతుంది కదా, ఆయన చెప్పిన పని మనం ఎందుకు కాదనాలి అని ఎప్పుడైతే తను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి మరలా తిరిగి ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టు ఆయన జీవించడానికి, దైవజనుడు చెప్పినట్టు వినడానికి తన జీవితంలో ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో తన జీవితంలో గొప్ప కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయిల్లో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసినదని అతనితో చెప్పగా. దేవునికి స్తోత్రం. మీరు 11వ వచనం గమనించినట్లయితే, దైవజనుడు తన దాసుని, తన సేవకుడిని పంపించి 7 మార్లు నువ్వు యోర్దాన్ నదిలో వెళ్ళి స్నానం చేసుకొని చెప్పినప్పుడు, అందులో మునుగు అన్నప్పుడు ఆయన మాట వినకుండా తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మరలా, చూడండి 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం యొద్దకు తిరిగి వచ్చి, ఆయన ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అతని దేహం అంతా కూడా పసిపిల్లల చర్మం వంటిదిగా మార్చబడిదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైనటువంటి వ్యక్తి తన దేశంలో. యెహోవాయే తన ద్వారా అనేకమైనటువంటి యుద్ధాలలో తనకు జయమును అనుగ్రహించినటువంటి దేవుడు. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దైవమే తనకు తోడుగా ఉండి తను చేయబోతున్న ప్రతి యుద్ధంలో తనకు జయమును కలుగజేశాడు. అలాంటి వ్యక్తికి కుష్టి వ్యాధి ఉంది.
దైవజనుడు చెప్పిన మాట తనకు ఇష్టం లేక తిరిగి వెళ్ళిపోయాడు. తన దేశానికి ఈ రోగం ఉంటే ఉండనులే, ఈ రోగంతో చస్తే చస్తాను, ఎలాగైనా అవుతుంది అనుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ తన మనిషి ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టు వింటే ఏమైపోతుందయ్యా ఒక మాట అనటం వల్ల ఆయన మరలా తిరిగి వచ్చాడండి. తిరిగి రావటం, దైవజనుడి యొక్క మాట అంగీకరించడం, వినడం, అది ఎప్పుడైతే జరిగిందో తనకు స్వస్థత కలిగింది. ఎలాంటి స్వస్థత కలిగిందో ఒకసారి చూడండి. 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్లల దేహం వలన అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టు అతడు విన్నాడో అతని దేహము పసిపిల్లల దేహం వలె మార్చబడింది. ఈరోజు దైవజనుడు చెప్పినటువంటి మాట కానీ, లేకపోతే దేవుడు చెప్పినటువంటి మాట కానీ ఈరోజు మీకు అయిష్టంగా ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, మీకు అది నచ్చకపోవచ్చు. మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుటకు, మీ ఇష్టానుసారంగా మీరు జీవించుటకు ఈరోజు చాలా ఇష్టపడుతూ మీ ఇష్ట మార్గంలో, మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్తున్నటువంటి వారిగా ఉన్నట్లయితే దయచేసి మీరు గమనించండి. మనము తిరిగి 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 నిలబడితేనే, తిరిగి వస్తేనే, తిరిగి మనం దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటేనే మన లైఫ్లో, మన జీవితంలో మరలా మనం దేవుని కార్యాలను చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తిరిగి వచ్చే అలవాటు లేదనుకోండి, ఒకవేళ నయమాను తిరిగి వచ్చి దైవజనుడు చెప్పినట్టు వినకపోతే అదే రోగం తనను వెంటాడేది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు ఉండేది కాదు. అతను తిరిగి రావటం వల్ల, దైవజనుడి యొక్క మాట వినటం వల్ల అతనికి ఉన్నటువంటి రోగం నుంచి అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అతడు ఒకటే కాదు, బైబిల్లో మీరు చూసినట్లయితే చాలా మంది తిరిగి వచ్చారు. తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మీరు గమనించినట్లయితే తండ్రి యొక్క ఆస్తిలో సగభాగం తీసుకొని వెళ్ళిపోయాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇక తన జీవితం అంతమైపోయింది, తనకు అర్థమైపోయింది, ఇక మరణం తప్ప నాకు ఇంకేమీ లేదు, ఇక నేను నా తండ్రి ఇంటికి వెళ్ళినట్లయితే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళినట్లయితే ఒక పనివాడుగానైనా నా తండ్రి నన్ను చేర్చుకోడా అని చెప్పి ఎప్పుడైతే తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో దేవుడు తనను ఘనపరిచాడు. తన మొదటి స్థానం ఏదైతే ఉండేనో ఆ స్థానం కంటే హెచ్చైనటువంటి స్థానాన్ని ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పొందగలిగాడు. మీరు యోనాను కూడా గమనించినట్లయితే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు, ఆయన తర్షీష్కి వెళ్తాడు. మరి దేవుడు ఎప్పుడైతే అది ఏదైతే వద్దంటాడో అది చేసినప్పుడు ఆయనకు తిరిగి రాక తప్పలేదు. మళ్ళీ ఎలాంటి పరిస్థితిలో వచ్చాడో మనందరికీ తెలుసు. ఆయనను సముద్రంలో వేశారు. సముద్రంలో 3 దినములు 3 రాత్రులు ఆయన ఒక తిమింగిల్ కడుపులో, అంటే అనగా ఒక చేప కడుపులో ఆయన మరి ఉండాల్సి వచ్చింది. ఎచ్చగా హాయిగా దేవుడు చెప్పినటువంటి మాట విని చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళకు దేవుని వాక్కును ప్రకటించి తిరిగి రావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఒక తిమింగిల కడుపులో, ఒక చేప కడుపులో ఎంత కంపు ఉంటుందో చూడండి. చేపల మార్కెట్కి వెళ్తేనే ఎంత మనకు వాసన కొట్టేస్తూ ఉంటుంది. అలాంటిది యోనా గారు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఒక చేప గర్భంలో, అంటే చేప కడుపులో, ఒక తిమింగిల కడుపులో ఆయన 3 రాత్రులు 3 పగులు ప్రార్థన చేస్తేనే కానీ, వేడుకుంటేనే కానీ మరలా ఆయన మొదటి స్థితిని పొందలేకపోయాడు. ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, నువ్వు గొప్పవాడిగా నిలబడాలంటే మరలా నువ్వు తిరిగి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలపడాలి, తిరిగి రావాలి, తిరిగి నిలబడాలి. ఒకవేళ తిరిగి మీరు నిలబడకపోతే, తిరిగి రాకపోతే ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు విడవనంత వరకే, దేవుడు విడవనంత వరకే. ఒక్కసారి దేవుడు విడిచిపెట్టాడా, దేవుడు విడిచిపెట్టిన మరుక్షణమే సాతాను మనల్ని క్యాచ్ చేసేస్తుంది. సాతానికి దేవుడు అప్పగించేస్తాడు, దురాత్మకు దేవుడు అప్పగించేస్తాడు. అప్పుడు దేవుడు పట్టించుకోడు. ఇంకా మన లైఫ్ ఇంకా ఎప్పటికి కూడా ఇక మారదు. ఇక మన లైఫ్లో ఇక మంచి దినాలు అనేది మన లైఫ్లో ఇంకా ఎప్పటికీ ఉండవు. అలాంటి రోజు మన జీవితంలో రానికంటే ముందే నయమాను తిరిగి వచ్చినట్టు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు, యోనా తిరిగి వచ్చినట్టుగా ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మరలా మనం తిరిగి దేవుని కోసం బలముగా నిలవబడి ప్రార్థనలు చేసి ఉపవాసములు ఉండి దేవునికి మనం అందరం కూడా దగ్గరై చేరువై ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటే దేవుడు ఎంతగానో మన ఎడల సంతోషపడతాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా ఈరోజు నాయన నీ మాటకు వ్యతిరేకంగా మేము లోకంలో తిరుగుతున్నామేమో తండ్రి. ఈరోజు నాయన నీ వాక్యం ద్వారా మమ్మలను నీ యొద్దకు త్రిప్పుము నాయన. ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా ఆనాడు తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా, నయమాను తిరిగి వచ్చినట్టుగా, యోనా గారు తిరిగి వచ్చినట్టుగా ఈరోజు మేము కూడా మరలా తిరిగి వచ్చి మరలా నీ ఆత్మను పొందుకొని నాయన మొదటి అనుభవంలో మరలా మేము నిలువబడి నీ కొరకు
నీకు ఇష్టంగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, బలముగా నీ కొరకు పరిగెత్తేవారిగా, బలముగా నీ సేవ చేసేవారిగా, బలముగా ప్రార్థన చేసేటటువంటి వారిగా మమ్మల్ని నిలబెట్టి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావములు పొందుకొని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి ఆస్వాదించి అందరినీ వాక్యం ద్వారా బలపరిచి మీరే మహిమ పొందగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.